నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని రైతులు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని శాసనసభ్యులు గొండు శంకర్ పిలుపునిచ్చారు. గార మండల కేంద్రంలో సబ్సిడీ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంకర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం దేశానికి వెన్నుముక లాంటి రైతన్న నడ్డి విరిచిందని, సకాలంలో విత్తనాలు ఎరువులు అందక అష్ట కష్టాలు పడి పంట పండించిన గిట్టుబాటు ధర లేక బిల్లులు చెల్లించకపోవడంతో రైతాంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొందని అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. రైతుకు అన్ని విధాల అండగా ఉంటామని భరోసా కల్పించారు. వరుణుడు కూడా కరుణించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, మేలైన అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాలను వ్యవసాయ శాఖ ద్వారా సిద్ధంగా ఉంచడం జరిగిందని అన్నారు. సబ్సిడీ విత్తనాలు ఎరువులను రైతులను సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని అన్నారు. అనంతరం రైతులకు సబ్సిడీ విత్తనాలను ఎమ్మెల్యే గొండు శంకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ జి రజని, ఏఓ డి పద్మావతి, ఎంపీడీఓ బి కళ్యాణి, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య, ఏఐఎస్ఎఫ్, అఖిల భారత యువజన సమైక్యల సంయుక్త ఆధ్వర్యంలో అరసవెల్లి జంక్షన్ వద్ద మంగళవారం నాయకులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి యుగంధర్, ఏఐఎస్ఎఫ్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ రవిలు మాట్లాడారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన నీట్ పరీక్షా ఫలితాలలో దేశవ్యాప్తంగా 67 మంది విద్యార్థులకు 720 మార్కులు 720 రావడం, అందులో 6 విద్యార్థులు హర్యానాలోనే ఒకే సెంటర్కి సంబంధించి వారికి ర్యాంకులు రావడం వెనుక బీహార్కు చెందిన ముఠా హస్తం ఉందని ఆరోపించారు. ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుండి 30 లక్షల రూపాయలు వసూలు చేశారని, వారిని ఇంతవరకు అధికారులు అరెస్టు చేయకపోవడం దుర్మార్గమని, తక్షణమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించి మెడికల్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే నీట్ పరీక్షని రద్దు చేయాలని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది ప్రతిభగల విద్యార్థులు మెడికల్ విద్యకు దూరమవుతున్నారని అన్నారు. అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో ఫీజుల దోపిడీపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు కిరణ్ కుమార్, చందు, విద్యార్థులు పాల్గొన్నారు. క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసంతో పాటు మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని టీడీపీ నగర అధ్యక్షులు మాధవరావు వెంకటేష్ తెలిపారు. స్థానిక పెద్దరిల్లి వీధికి చెందిన జై భీమ్ శబరి ఆర్గనైజేషన్ ఆధ్వర్యాన జిల్లా వ్యాప్తంగా 10 ఓవర్ల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 34 టీమ్స్ ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ ఫ్లడ్ లైట్స్ వెలుతురులో డే అండ్ నైట్ మ్యాచ్ గా, సెమీస్, ఫైనల్స్ గా నిర్వహించి ఎంతో శ్రమతో ఈ టోర్నమెంట్ విజయవంతం చేసిన జై భీమ్ శబరి టీమ్స్ నిర్వాహకులకు వెంకటేష్ ముందుగా అభినందనలు తెలిపారు. టోర్నమెంట్ లో ఫైనల్స్ లో సంచలన విజయం సాధించిన పెద్దరిల్లి వీధి ఉదయ్ ఏ టీమ్ కు విన్నర్ కప్ అందించి అభినందించారు. రన్నర్ గా నిలిచిన ఆమ్దాల వలస టీడీఎం కు కప్పు అందించి ఇరు జట్లు కెప్టెన్ ఉదయ్, మోహన్ టీం సభ్యులను క్రీడాకారులకు విన్నర్ ప్రైజ్ మనీగా 50,000 రూపాయలు, రన్నర్ ప్రైజ్ మనీగా 25,000 రూపాయలు అందజేశారు. క్రీడాకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం అధ్యక్షుడు డేవిడ్ మాధురాపు, డివిజన్ ఇన్ఛార్జ్ కళ్యాణ్ వెంకట్రావు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు కె రవి, కె కోర్మారావు, జె గోపాలరావు తదితరులు ఉన్నారు. అరసవెల్లి ధరలో గల శ్రీరమ్య తిరుమల ఆలయంలో మంగళవారం శ్రావణ నక్షత్రం పురస్కరించుకొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు నిర్వహించారు. ఆలయంలో వేకువజాము నుంచే కళ్యాణ వేడుకను ప్రారంభించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు. అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అర్చకులు అందజేశారు. ప్రతి నెలలో ఒక్కరోజు ఆలయ ప్రాంగణంలో స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నట్లు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో శంకర్ మాట్లాడుతూ, పండుగ వాతావరణంలో పెంచిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని తెలిపారు. రైతుల కోసం అదనంగా 350 క్వింటాలు వరి విత్తనాలను సిద్ధం చేశామని అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టామని, వంశధార కుడి ప్రధాన కాలువలను పరిశీలించి అడ్డంకులు గుర్తించడం జరిగిందని అన్నారు. వాటిని తక్షణమే బాగు చేయాలని, లేకుంటే 7 రోడ్ల కూడలిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఇరిగేషన్ అధికారులకు హెచ్చరించడంతో పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. బుధవారం నుంచి శాఖల వారీగా సమీక్షలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 గా నిలవడానికి ప్రజలు, పార్టీ నాయకులు సహకరించాలని కోరారు. మా నాయకులు ముఖ్యమంత్రి వర్యులు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇది ప్రజా ప్రభుత్వం, ఇది రైతు ప్రభుత్వం, ఇది ఉద్యోగస్తుల
ఫ్రెండ్లీ ప్రభుత్వం, నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించే ప్రభుత్వం, అన్నార్థులకు ఆపన్న హస్తం అందించే ప్రభుత్వంగా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా చిత్తశుద్ధితో మొట్టమొదట 5 సంతకాలు పెట్టడం జరిగింది. ఈ 5 కూడా నిన్న క్యాబినెట్లో కూడా ఆచరణలో పెట్టి రేపు 1వ తారీఖున ఏదైతే పెన్షన్స్ మార్చి, ఏప్రిల్, మే 3,000 రూపాయలు నెలకి 1000 చొప్పున అది ప్లస్ 4,000 జూలై కలిపి 7,000 రూపాయలు ప్రతి ఒక్క పెన్షన్దారుకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా 3,000 పెంచడం జరిగింది. ఏప్రిల్, మే, జూన్ 3,000 చొప్పున 9,000 ప్లస్ 6,000 రూపాయలు వారికి ఇవ్వడం జరుగుతుంది. కనుక జూలైలో 6,000 కలిపి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి ఇది లబ్ధి చేకూరుతుంది. ఇది రేపు రాబోయే 1వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొల్పడం జరుగుతుంది అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఓ పక్క ఉమెన్స్ కాలేజ్కి వెళ్తే కనీసం 1,400 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 7 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. చెట్టు కింద ప్రజలు అక్కడ స్టూడెంట్స్ చదువుకునే పరిస్థితి. ఉమెన్స్ కాలేజ్ అంటే చాలా ఫేమస్. అక్కడ కూడా 7 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. 40 మంది సిబ్బంది అయితే 20 మంది ఉన్నారు. కనీసం వాళ్ళకి కాంపౌండ్ వాళ్ళు లేని పరిస్థితి. స్టేడియంకి వెళ్తే అక్కడ కనీసం బాత్రూమ్ కూడా లేని పరిస్థితి. అలాగే లైబ్రరీకి వెళ్తే అక్కడ ఫ్యాన్లు లేవు, లైట్లు లేవు, బాత్రూములు లేవు, పైన ఫ్లోర్ కూడా ఇవ్వకుండా తాళం వేసిన పరిస్థితి. అలాగే పట్టణం మొత్తం మురికి నీరు, పేరుకుపోయిన ఈ మట్టి పూడికితే అవ్వని పరిస్థితి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారితో కలవడం జరిగింది. రేపటి నుండి నేను ప్రతి డిపార్ట్మెంట్ వైజ్గా రివ్యూ మొదలు పెడుతున్నాను. అయితే ఆ రివ్యూకి మా ఆఫీస్కి రమ్మనే బదులు నేనే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. దీంట్లో భాగంగా రేపు పొద్దున్నే మార్నింగ్ 9-10 గంటలకి ప్రప్రథమంగా ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ వ్యవసాయ రంగం రాబోయే రోజుల్లో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవబోతుంది కనుక ఇరిగేషన్ వాళ్ళతో ఎస్సీ ఆఫీసులో నారాయణపురం కాలువ, అలాగే వంశధార కాలువ, అలాగే ఆర్ఎంసీకి సంబంధించి నేను స్టార్ట్ చేయబోతున్నాను. అలాగే ప్రతి డిపార్ట్మెంట్ శ్రీకాకుళం మున్సిపాలిటీతో సహా అన్నిటిపైన నేను రివ్యూ చేసి సమస్యలపై చర్చించి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచించి ప్రజలకి ప్రయోజనం చేకూర్చే విధంగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ డేపై సెమినార్ భాజపా శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమర్జెన్సీలో స్వయంగా అరెస్ట్ అయి అనేక కష్టాలు నష్టాలు ఎదుర్కొన్న శ్రీకాకుళానికి చెందిన 2 హీరోలను భాజపా జిల్లా అధ్యక్షుడు బిల్లంగి ఉమామహేశ్వర ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. వారిలో ఒకరు పివి రమణమూర్తి కాగా మరొకరు పెంట హటకేశ్వర శర్మను దుస్సాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పివి రమణమూర్తి మాట్లాడుతూ యువతకు అప్పటి చీకటి దినం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అనేక రాజ్యాంగ సవరణలు, ప్రజల హక్కులు కాలరాసి రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కివేసిన వైనాన్ని వివరించారు. సెమినార్లో పాల్గొన్న యువతకు పీపీటీ కిట్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబుజీ, శవాన ఉమామహేశ్వరి, చల్లా వెంకటేశ్వరరావు, శవాన వెంకటేశ్వరరావు, పాతిని గడ్డయ్య, గొలివి కరుణాకర్, గురుగుబెల్లి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. రక్తదాతలు ప్రాణదాతలని, వారి ఆలోచన విధానం అద్భుతమని లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షుడు రవికుమార్ తెలిపారు. ఈరోజు తలసేమియా పిల్లల కోసం నిర్వహించిన రక్తదాన శిబిరంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. నగరానికి చెందిన అల్లు అర్జున్ ఆర్మీ అండమాన్ టీం గోవింద్ రవి ఆధ్వర్యంలో స్థానిక లయన్స్ బ్లడ్ బ్యాంక్ ప్రాంగణంలో దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం తలసేమియా పిల్లల కోసం మహోత్తర కార్యక్రమాన్ని చేపట్టడం చాలా అభినందనీయమని అన్నారు. గోవింద్ రవిలు మాట్లాడుతూ అండమాన్లో పోలీసులుగా విధులు నిర్వహిస్తున్న కొండా సాంబమూర్తిని స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాలను మా మిత్ర బృందం అల్లు అర్జున్ ఆర్మీ అండమాన్ టీం సభ్యుల ద్వారా చేస్తున్నామని తెలిపారు. అనంతరం రక్తదాతలను మెమెంటో, ప్రశంసా పత్రాలతో పాటు దుస్సాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు కొంతం సునీల్, కేవీవీఎస్ నాయుడు, పొడుగు చరణ్, ఉర్లం శివతేజ, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకునిగా ఎన్నికైన లావు కృష్ణదేవరాయలను, పార్లమెంటు సభ్యులను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లు ఘనంగా సన్మానించారు. మేఘాలయ ముఖ్యమంత్రి కోన్రాడ్ సంగ్మాని ఈరోజు మర్యాదపూర్వకంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మేఘాలయ పౌర విమానయాన సేవలను అభివృద్ధి చేయాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరారు.
ఈశాన్య రాష్ట్రాల్లో పౌర విమానయాన సేవలను మరింతగా విస్తృతపరుస్తామని వారికి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు. జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ని మంగళవారం పార్టీ క్యాంపు కార్యాలయంలో జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ను దుస్సాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. జిల్లాలో ఉన్న సమస్యలపై స్పందించాలని, అత్యవసరం అనుకున్నవన్నీ వెంటనే పరిష్కరించాలని పవన్ కళ్యాణ్కు తను సూచించినట్లు చంద్రమోహన్ తెలిపారు. రానున్న కొద్ది రోజుల్లో అన్ని జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకుంటానని చెప్పినట్లు వివరించారు. డిజిటల్ చెల్లింపు వ్యవస్థల గురించి, నగదురహిత లావాదేవీల గురించి అందరూ తెలుసుకుని ఆచరించాలని ఏపీజీబీ అసిస్టెంట్ మేనేజర్ కె సతీష్ పిలుపునిచ్చారు. బూర్జు సచివాలయంలో ఆర్బీఐ ఆదేశాల మేరకు నిర్వహించిన డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలని, పెట్టిన పెట్టుబడులు సేఫ్గా ఉండాలంటే అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అవేర్నెస్ రిసోర్స్ పర్సన్లు ఏ హరినాథ్, ట్రైనర్స్ యు రాజేష్, బి చంద్రశేఖరరావులు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆంజనేయులు, ప్రాజెక్ట్ మేనేజర్ అశోక్ కుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి ఎం రవీంద్రబాబు, ఏపీఎం పి బాబురావు, ఎంపీటీసీ సభ్యులు పోలినాయుడు, సర్పంచ్ అనురాధ, స్థానిక ఏఎస్ఐ ఎంవి రమణ, బ్యాంకు కరస్పాండెంట్ కె వెంకటరమణ పాల్గొన్నారు. చిరుధాన్యాలలో ఒకటైన ఊదలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కాలేయాన్ని శుద్ధి చేసే శక్తి కలిగిన ధాన్యం ఊదలు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాల వంటి మృదువైన అంగాలన్నింటినీ శుద్ధి చేస్తాయి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వంటి కాలేయానికి సోకే వ్యాధులు, పెద్దవారిలో మూత్రాశయ నియంత్రణ కొరకు, పిత్తాశయంలో రాళ్లను నిర్మూలించేందుకు, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు నయం కావడానికి ఊదలు బాగా పనిచేస్తాయి. థైరాయిడ్, క్లోమగ్రంథులకు మంచి చక్కెర వ్యాధిని పారదోలుతుంది. కాలేయం, మూత్రాశయం, గాల్ బ్లాడర్ శుద్ధికి పనిచేస్తాయి. కామెర్లను తగ్గించడానికి వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి చేకూరుస్తాయి. కాలేయపు, గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి ఊదబియ్యం పనికొస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఊదలలో ఇనుము శాతం ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత తగ్గి బాలింతలకు పాలు బాగా పడతాయని గ్రామీణులు, గిరిజనులు ఎక్కువగా నమ్ముతారు. ఈ ఆహారం శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది. ఇప్పటికైనా ఆరోగ్యం పొందాలనుకున్న వారు చిరుధాన్యాలను రెగ్యులర్గా ఫుడ్లో భాగం చేసుకుంటే వివిధ రోగాల నుంచి దూరం కావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అండ ఉంటే కొండ బద్దలు కొట్టవచ్చు, విశ్వాసం ఉంటే కొండెక్కి తపస్సు చేయవచ్చు. హైందవ తత్వంలో అంతా పరమాత్మ సత్యమే కాని గురువుల నోట్లోనే అంతా అహమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.